ఓం నమ శివాయ నమ. ధ్యానంలో ఉండగా శిష్యులందరూ కూడా ధ్యానం నుంచి రాగానే ఆసక్తికరమైన విషయం ఒకటి అడగాలనుకుంటూ ఉన్నారు. అందులో ముఖ్యంగా శ్రావణ భూతి. సమయానికి ధ్యానం ముగించి కళ్ళు తెరిచిన గురువుని చూసి, గురువు గారు మీ జీవితాన్ని ఒక సన్నివేశం అత్యంత ప్రాధాన్యం కలిగిందని, మీ జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పారు. అటువంటి సంఘటన మాకు ఎప్పటి నుంచో వినాలనుకుంటున్నాం. మీకు ఏమి అభ్యంతరం లేకపోతే దాని గురించి వివరించండి. విషయాన్ని వినయశీలుడు కూడా, గురువుగారు మీరు అప్పుడు చెప్తామన్నారు కనుక అడుగుతున్నాం, లేదంటే ఇందులో బలవంతం ఏమీ లేదు. మీరు ఎలా జీవించారు, ఎలా మీ జీవిత విశేషాలు మాకు అవసరం లేదు కూడా. కాకుంటే అది మాకేమైనా ఉపయోగపడతాయేమో మా జీవితంలో అనేది మా ఆలోచన. అంటే మీకు ఎవరైనా మేలు చేసి ఉంటే ఆ మేలు చేసినటువంటి వారు ఎలా చేశారు, మీరు ఏ పరిస్థితిలో వాళ్ళు చేశారు అనేది మేము తెలుసుకున్నామనుకో, మేము కూడా అటువంటి కృతజ్ఞత లేని భావనలో ఉండకుండా కృతజ్ఞత కలిగి జీవించడం అనేది మీరు నేర్పినటువంటి శిష్యరేఖమే. మీరు ఇచ్చిన ఈ జ్ఞానము అంతటి సంస్కారాన్ని మాలో నింపుతూ ఉంది. ఈ సంస్కారాన్ని అనుసరించి సంస్కారవంతుల లక్షణాల గురించి మీరే మాకు చెప్పారు. అనుభవాలన్నీ మాకు పాఠాలుగా అనిపిస్తాయి అనే సత్యనిష్ఠుడు నెమ్మదిగా ఇలా చెప్పాడు. నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఒకటి. ఈ నా యొక్క వివాహం. చదువుకుంటున్న రోజులవి. చదువుకోవాల్సింది 1 సంవత్సరం ఉంది. మా తండ్రి గారు ఆరోగ్యరీత్యా పెద్దవాడు కనుక నీ పెళ్ళి నేను చూడాలి అని బాధపడేవాడు. అయితే చదువుకుంటున్నప్పుడు పెళ్లి చేసుకుని నేనేం చేసేది? మరి ఏదో జీవించడానికి ఏదైనా జీవన వృత్తి అనేది ఉండాలి కదా. ఉద్యోగం ఏదైనా వస్తేనే చేసుకుందామనే ఆశయం నాది. ఇలా అనేక మార్లు అనేక రీతులు చెబుతూ ఉండేవాడు. చదువుకోమని ప్రోత్సహించింది కూడా మా తండ్రి. మొదటి నుంచి చదువు పైన పెద్దగా ఆసక్తి లేదు. ఎలాగో అలాగా చేరిన తర్వాత దూరపు బంధువులు అక్క బావ వరుస అవుతారు. మా పిన్నమ్మ, మా చిన్నాయన వీరి తరపున వారు బంధువులు అవుతారు. బావగారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవలు అందిస్తున్నారు. ఆయన ఆశయమేమి, అక్కడ తీసుకుంటే అక్కడ మనం వాళ్ళతో ఉంటే నీకు ఉద్యోగం ఇప్పించగలరా నాయన, మనకైతే ఆ శక్తి లేదు అని మా నాయన పదే అంతో సరే అంగీకరించాను. వివాహం జరిగిపోయింది. చదువుకోవాలి కదా. ఇప్పుడు చదువుకునే విషయంలో కొనసాగిస్తూనే ఉన్నాను. శ్రీమతి, ఆమె పేరు శ్రీ పద్మావతి. అక్క బావ బంధువులందరూ కూడా నన్ను ధర్మయ్య అని పిలుస్తారు. ఎందుకు గురువుగారు, ఎందుకు అలా పిలుస్తారు అని అడిగాడు. ఎవరు? శ్రావణమూర్తి. ఎందుకు అంటే నేను ధర్మరాజుల అంశాన్ని పుట్టినానని మా తండ్రి అందరికి చెప్పడంతో ఇలా అందరూ కూడా నన్ను ధర్మయ్య అని పిలుస్తారు. తర్వాత ఆయన ఉద్యోగం తీసిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ పెళ్లి చేయడంతో, ఇప్పుడు అనుకుని ఉంటే ఒక చిన్న ఏదో ఉద్యోగం ఇచ్చేదానికి ఒక ఆఫీసర్లు కూడా ముందుకు వచ్చారు. వాళ్ళు సిద్ధపడ్డారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని మా బావగారి ఆశ. ఒక ఎత్తు అయితే లోపల అత్యున్నతమైనటువంటి శిక్షణ, యోగ శిక్షణ చేశాను. యోగ శిక్షణలో చేరడానికి ముందు చిన్న ఆరోగ్య సంస్థలో చేరాను. తర్వాత యోగా పూర్తి చేసుకున్నాను. పెళ్ళి అయిన కొత్తలో ₹1 బిళ్ళ కంటే అంతకంటే ఎక్కువైన విలువ మా తండ్రి కానీ ఎవరు కానీ ఇచ్చే పరిస్థితిలో లేరు. పెళ్ళి అయిన కొద్ది రోజులకి ఇంటికి సమీపంలోనే మా అక్కగారి ఇల్లు, మా బావగారి ఇల్లు, మా భార్య కూడా అక్కడే ఉంది, మా శ్రీమతి పద్మావతి దేవి. కాలేజీకి పోతున్నప్పుడు బావగారు నాకు ఒక సైకిల్ కొనిచ్చారు. 2 చక్రాల వాహనం, బైసికిల్. అప్పుడు మా అక్కగారు ఏం చేసేవారంటే ఒక ₹10 నోట్ తీసి నా చేతికి ఇచ్చేవారు. నేను ఆ ₹10 చూస్తేనే చాలా ఆశ్చర్యపోయాను. ఈ ₹10 నేను తీసుకోవాలి అనుకున్నా. ఆమె, నాయన తీసుకో బాబు ధర్మయ్య అని అనేది. అప్పుడప్పుడు ₹10 ఇస్తూ ఉంటే నేను దాన్ని పెద్ద ఖర్చు పెట్టేవాడిని కాదు. ఏదో కొంత అటు ఇటు చేసుకుంటూ మిగిలింది ఇంటికి తెచ్చి మా శ్రీమతికి కూడా కొంచెం ఇచ్చేవాడిని. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆలయాలకు వెళ్ళినా ప్రసాదాలన్నీ కూడా తెచ్చుకొని ఇంటి దగ్గర మనం పెంచుకుంటూ ఉండేవాళ్ళం. రాత్రి అంతా అక్కడ, మాత్రం కాలేజీ, మా ఇల్లు, మా తల్లిదండ్రులు చూసుకోవడం.
ఇక్కడే ఒక పెద్ద మలుపు ఏర్పడింది. నాకు ఆరోగ్య సమస్య కొంచెం వికటించడంతో మా బావగారు ఇలాంటి సేవ నాకు ఎవరు చేసి ఉండరు. నన్ను ఆ సైకిల్ వెనకాల కూర్చోబెట్టుకొని ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వైద్యశాలకు తీసుకెళ్ళి వైద్యం చేయించి మళ్ళీ తీసుకొచ్చేవాడు. ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక గొప్ప అధికారి. ఆయన ఒక సామాన్యమైన మానవుడిని. ఆయన చాలా ఆందోళన పడేవాడు. ఎందుకంటే కూతురు మా శ్రీమతి ఒక 3 నెలలు నన్ను తీసుకొని ప్రతి హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు. ఆ తర్వాత యోగా చేరాక కొంచెం చక్కబడింది. ఆ తర్వాత ఆయనే నాకు యోగాలో ఉద్యోగం కూడా ఆయన తెలిసిన వారితో చెప్పి, అందులో యోగా వ్యవస్థలో నేను ఉన్నతమైన రీతిలో శిక్షణ తీసుకున్నాను కాబట్టి ఆయన తెలిసిన వాళ్ళతో చెప్పి ఒక అధికారి పెద్ద అధికారి దేవస్థానంలో మీరు అర్హత చూసి ఇవ్వండి అని చెప్పడం. ఆ తర్వాత ఆయన చూసి అక్కడ పరీక్షించేటప్పుడు అర్హత తగినట్టుగా అన్ని చక్కగా జ్ఞానం ఉంది, చేస్తున్నాను యోగా సంబంధించిందని అతను కూడా నాకు అక్కడే కొలువు ఇవ్వడం జరిగింది. యోగా ఒక గురువుగా ఉద్యోగం ఇచ్చారు. ఈ కృషి అంతా కూడా మా అక్క, మా బావగారిని కొంచెం పరాగ్గా ఉన్న మా అక్క మాత్రం వదిలేది కాదు. ఆమె ఎక్కువగా ఎలాగైనా చేయాలి, ఎలాగో మనం చేయించాలి అని ఆయన అప్పుడప్పుడు ఆమె అతను హెచ్చరిస్తూ ఉండడం వలన శ్రద్ధ తీసుకొని నాకు ఈ స్థితికి వచ్చింది. అటువంటి వారిని నన్నటికీ మరవలేను. వారు సహాయం చేశారని కాదు, ఆరోగ్యం బాగలేనప్పుడు వారు చూసుకున్నటువంటి పద్ధతి. నా అక్కగారైతే నోటితో స్పూన్ తీసి నా నోట్లో ఆమె పెట్టేవారు. నాకు వాళ్ళని కొంచెం లేవలేని స్థితిలో మంచం మీద ఉంటే లేవద్దని చెప్పి అలాగే నోట్లో పెట్టి ఆమె స్పూన్తో తినిపించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు హృదయాన్ని బాగా కలిచివేసేసింది. జీవితంలో వారిని మర్చిపోలేని విధంగా నేను వారి యొక్క సేవలు అందుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటికి పెద్ద బిడ్డ కన్నా ఎక్కువ చూసుకున్నారు. అంటే పెద్ద బిడ్డలాగా చూసుకున్నారు. వారి యొక్క అభిమానము, ప్రేమ ఎంత ధనం పోసి కొన్నా కూడా కొనలేనటువంటి విలువైన అభిమానం నా మీద వారికి ఉన్నటువంటి ప్రేమ అంతకంటే ఇంకా వివరించేది ఏమీ లేదు. పెద్ద బిడ్డలాగా చూసుకున్నారు అంటే ఇంకా వేరే చెప్పాల్సిన పర్లేదు నాయనలారా. ఇది నాకు సంబంధించినటువంటి వారి యొక్క విశేషాలు. అయితే వారు ఎక్కడున్నారు గురువుగారు ఇప్పుడు? వారా అదిగో చూడండి.